హానెస్ట్‌గా కామెంట్ చేయండి. 'మాస్క్ మ్యాన్' వర్సెస్ 'భరణి' వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి? ఐ సపోర్ట్ 'మాస్క్ మ్యాన్' లేదా ఐ సపోర్ట్ 'భరణి' అని కంపల్సరీ కామెంట్ చేయండి. ఈరోజు జరిగిన నామినేషన్స్, ఆ తర్వాత జరిగినటువంటి తర్వాత రోజు ఎపిసోడ్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. గుడ్డు పోయింది అని శుభ్రంగా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. అలాంటి ఎపిసోడ్ చాలా క్లియర్ కట్‌గా జరిగింది. ఈ ఎపిసోడ్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 'సంజన వర్సెస్ హౌస్' ఏదైతే జరిగిందో అది పీక్స్ అనమాట. ఇక అంతగా ఒక క్యాండిడేట్ని ఒక సింగిల్ పర్సన్ని అందరూ కలిసి టార్గెట్ చేయడం అనేది జనరల్గా జరగదు. ఆల్రెడీ సంజనాని 14 పీపుల్ టార్గెట్ చేయడం అనేది ఆ టార్గెట్ లాగా కాదనమాట. సంజన నిజంగా తప్పు చేసిన క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ ఉంది వాళ్ళ దగ్గర తను చేసిన తప్పుకు సంబంధించి. తనూజ ఫుడ్ని తిని బాగుందని చెప్పి ఎంజాయ్ చేసామని చెప్పి ఇవన్నీ చేసి కూడా మళ్ళీ అల్టిమేట్గా తనూజ తప్పు చేసిందని తనూజని వాళ్ళు చూస్ చేసుకోవడం, తనూజని నామినేట్ చేయడం అనేది చాలా ఫూలిష్గా అనిపించింది. ఆఖరిలో భరణి నామినేట్ అవ్వలేదు కాబట్టి నామినేట్ అవ్వడానికి హౌస్మేట్స్లో ఉన్న ఓనర్స్లో ఉన్న ఎవరినన్నా చూస్ చేసుకోమన్నప్పుడు డీమన్ పవన్ని చూస్ చేసుకుని అతని యాటిట్యూడ్ బెటర్గా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో భరణి అతను చూస్ చేసుకున్నాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ అక్కడితో కంప్లీట్ అయింది. తనూజ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నువ్వు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నావు, అంతమందికి చాలా స్ట్రాంగ్ సమాధానం చెప్పావు, భరణి వచ్చి డిఫెండ్ చేస్తానన్నా కూడా నేనే ఆపాను రావద్దని చెప్పేసి. సో యూ డిడ్ వెరీ వెల్ అని ఇమాన్యుయల్తో పాటు చాలామంది కూడా అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. నాకు అదే అనిపించింది. తర్వాత రోజు ఓపెనింగ్ సెషన్ నుంచి తీసుకుంటే ఒక ఎగ్ కోసం కాఫీ కోసం లోపలికి వచ్చిన సంజన పెంట చేసి వదిలిపెట్టింది మొత్తం హౌస్ని. ఒక ఎగ్ని ఎవరికి కనిపించకుండా దొంగతనం చేసి శుభ్రంగా తినేసి ఆ విషయం లోపల వాళ్ళు కనుక్కుంటే తను తిన్నాననే విషయాన్ని చెప్పకుండా దాచి గంటలు మొన్న ఎట్లా అయితే ఈ బాత్రూంలో పెట్టిన ఆ టాయిలెటరీకి సంబంధించిన ఇష్యూ నడిచిందో అదే లెవెల్లో అంతే మొండిగా అంతే మూర్ఖత్వంగా కథ నడిపిస్తూ ఇక్కడైతే కనీసం ఒప్పుకొని కూడా ఒప్పుకోవాలి. అవును నేనే తిన్నాను అని ఒప్పుకొని కూడా ఒప్పుకోవాలి. అంటే మనకి ఎపిసోడ్లోనే దాదాపు ఒక 20 మినిట్స్ చూపించారంటే హౌస్లో ఈజీగా త్రీ అవర్స్ అయినా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అక్కడ గొడవ 1 అవర్ జరిగితే ఇక్కడ 5 మినిట్స్లో చూపిస్తారు. అట్లాంటిది ఇక్కడే ఒక 20 మినిట్స్ ఈ గొడవ గురించి చూపించారంటే అక్కడ హౌస్లో ఈజీగా 2-3 అవర్స్ జరిగి ఉంటుంది. లైవ్లో కూడా చూశాను, బట్ నేను అంతసేపు చూడలేకపోయా. ఇంక జరుగుతూనే ఉంది, ఆ గొడవ జరుగుతూనే ఉంది, అందుకని చూడలే. ఎంతవరకు వెళ్ళిందంటే భరణి హరీష్ కూడా ఒకళ్ళనొకళ్ళు ఇంత ఫేస్ ఆఫ్ వచ్చి నువ్వెంతంటే నువ్వంతా అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. భరణి కూడా నువ్వు అనకుండా ఉంటే బాగుండేది హరీష్ని, నాకు అదే అనిపించింది. హరీష్ ఏమంటాడంటే, హరీష్ పాయింట్ సంజన గుడ్డు తినిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను స్మార్ట్గా క్వశ్చన్ వేసి ఆన్సర్ తెప్పించుకోగలిగాను, అంతేగాని దాన్ని మీరు నా మీద తోస్తే ఎట్లాగా అనేసి హరీష్ అంటాడు. భరణి ఏమంటాడంటే, మీకు ఆల్రెడీ నిజం చెప్పానని తను సంజన మాతో చెప్పింది కాబట్టి మేము ఆమెతో మాట్లాడుతున్నాము, మీరు ఆయన స్మార్ట్గా ప్లే చేశారని చెప్పి నువ్వు దొరికిపోయావు అన్నం తప్ప నిన్నేమనలేదంటాడు భరణి. అట్లా ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ చాలా సీరియస్ అయ్యారు. ఇంకా అంటే షో కాబట్టి ఊరుకున్నారని బయట అయితే గట్టిగా ఒకటి మీద ఒకటి పీక్కునేవారు. ఆ లెవెల్లో నానా రచ్చ చేసుకుని హౌస్లో నెక్స్ట్ లెవెల్ గొడవని వీళ్ళు పీక్కి తీసుకెళ్లారు. ఎంత అడిగినా సరే నేను తిన్నాననే ఒప్పుకోవాలి. సరే మొత్తానికి ఫైనల్గా ఒప్పుకుంది. ఇంట్లోకి రావద్దన్నారు. మొత్తానికి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను లోపలికి పంపించండి అని అడిగింది. మనీష్ అయితే మీరు లోపలికి రావద్దన్నాడు. మొత్తానికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ప్రియా వచ్చింది, పర్మిషన్ వచ్చింది లోపలికి. అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చామని మనీష్కి ప్రియాకి కూడా గొడవైంది, అయిపోయింది. వెళ్ళి ఇంకొక బాంబేసి వచ్చింది. ఏంటంటే తనూజాకి భరణికి కూడా నేను గుడ్డ తిన్న విషయం తెలుసు, అరే మనం దొరికిపోయాం రా, మీరు చెప్పడంలో తప్పే ఉందిరా అనేసి వెళ్ళిపోయింది. దానికల్లా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేక తనకి ఏ సంబంధం లేదనే దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేక వాళ్ళు బుర్రల బద్దలు కొట్టుకొని ఇంకా అంటే ఓవర్ ద టైం గోయింగ్ ఆన్ సంజన యొక్క మెంటాలిటీ, ఈ గొడవలు పెట్టే మెంటాలిటీ, లేకపోతే తను అనుకుని సాధించుకోవాలనే మెంటాలిటీ కనిపిస్తుంది. అయితే తాను 5 months బేబీని రీసెంట్గానే బర్త్ ఇచ్చింది కాబట్టి ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి తినడంలో తప్పు లేదు. బట్ అది కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పుంటే జనాలు చూస్తారు కాబట్టి లైవ్ కూడా బిగ్ బాస్ తప్పు అవుతుంది అట్లా ఇవ్వకపోవడం. ఒక కంటెస్టెంట్స్ని తీసుకొచ్చినప్పుడు అలాంటి వాళ్ళని తీసుకురాకూడదు, బాలింతలు అంటారు, తీసుకురాకూడదు. లేదు తీసుకొచ్చాము అనుకున్నప్పుడు ఏంటి, వాళ్ళకి సరైన ఫుడ్ ఇవ్వాలి. నువ్వు షో పెట్టావు, బొంగు పెట్టావు అని చెప్పి వాళ్ళు ఫుడ్ సరిగా ఇవ్వకపోతే, సంజన ఎలాంటి పర్సన్ అయినా సరే షీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైట్ కాబట్టి అది ఇవ్వాల్సిన బాధ్యత కంప్లీట్గా బిగ్ బాస్ టీంకి ఉంటుంది. అది ఆమె చేసుంటే అందరూ అప్రిషియేట్ చేసేవారు, జనాలు కూడా కరెక్టే కదా బిగ్ బాస్ ఇవ్వాలి కదా అని. బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడ. అవును నిజం కదా ఇవ్వాలని చెప్పి ఇస్తారు.
ఎంత జరిగినా కూడా ఇప్పటివరకు ఈ ఎపిసోడ్లో అయితే పంపించలేదు ఫుడ్. ఆ మాత్రం బుర్ర పని చేస్తున్నా లేదా బిగ్ బాస్ టీం నాకు అర్థం కాల. అయితే ఆమెకి ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ రీతు చౌదరి 5 months బేబీ ఉన్న పర్సన్ కాబట్టి గుడ్డు తీసుకుందాన్ని నేను పర్వాలేదు అనుకున్నాను అంటే, నా పరివారం గురించి మాట్లాడదు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడదు అంట. అందులో ఫ్యామిలీ గురించి మాట్లాడేది ఏముంది, 5 ఏళ్ల పాప ఉంది కాబట్టి తనకి ఫుడ్ అవసరం కాబట్టి నేను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను అంది. దాంట్లో అసలు అనకూడని మాట ఏముంది, 5 నెలల పాప ఉంది మీకు అంటే తప్ప, ఎవరినన్నా అది ఏమన్నా తప్పు మాట, అనకూడని మాట. మీకు 5 నెలల పాప ఉంది కాబట్టి మీరు రీసెంట్గానే బర్త్ ఇచ్చారు కాబట్టి ఒక కిడ్కి మీరు సేఫ్గా ఒక ప్రెషియస్ మదర్గా మేము మిమ్మల్ని చూసుకోవాలి, సో మీకు మంచి ఫుడ్ ఇవ్వాలి, దానికోసం మేము కూడా ఆలోచిస్తాం, ఈ కాన్సెప్ట్ని ఓనర్స్ దగ్గర కూడా తీసుకెళ్తాం, బిగ్ బాస్ దగ్గర కూడా తీసుకెళ్తాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంత హార్ష్గా చేస్తున్నారు భరణి కానీ రీతు కానీ. దాన్ని కూడా ఆవిడ తీసుకోలేకుండా పరివార్ అంటూ నా ఫ్యామిలీ పేరు ఎందుకు తీసుకొస్తారు, నా ఫ్యామిలీ గురించే మీరు ఎత్తొద్దు ఇట్లా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాదు. మొత్తం మీద భరణి అందరినీ కూర్చోపెట్టి హౌస్ ఓనర్స్ అందరినీ, ఇదిగోండి ఇందులో ఏదో రాంగ్ పోర్ట్రే అయింది, ఆ గుడ్ ఆవిడ ఇట్లా చూపించింది తప్ప అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. అందువల్ల నేను ఇష్యూని ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నాకు ఏమాత్రం కూడా ఆవిడ దగ్గర ఫుడ్ ఉంది, గుడ్డు ఉందనే విషయం నాకు తెలియదు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అది చెప్పి అతను వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 5 నెలల పాప ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ గోల రచ్చ అనమాట. ఇల్లు మొత్తం కూడా గుడ్డు పోయింది అనే ఒక హెడ్డింగ్తో మొత్తం ఇక పీక్స్ తీసుకెళ్ళిపోయి గొడవని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి.